సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నువ్వు ఒక పెద్ద అపాయంలో ఉన్నావు తల్లి. నీకు తెలియకుండానే నీ చుట్టూ ఏం జరుగుతుందనే ఒక విషయాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు. నువ్వు అందరినీ కూడా నమ్మగలిగే ఒక మంచి మనసు తల్లి నీది. అందువల్ల నీ చుట్టూ ఎటువంటి ఒక అపాయం అనేది దాగి ఉంది అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి. ఆ అపాయం అనేది నువ్వు గనక దాని నుంచి బయటపడకపోతే గనక నీకు చాలా వరకు కూడా నువ్వు కష్టపడడానికి అవకాశం అనేది ఉంది తల్లి. నేను చెప్పబోయే ఈ 4 మాటలు ఒక్కసారి విను. రేపు తెల్లవారుజామునే, అంటే రేపటి నుంచే నువ్వు ఆ అపాయం నుంచి బయటపడడానికి మంచి అవకాశం ఉంది తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. నిజంగా అండి, బాబా చెప్పే మాటలు ప్రతి మాట కూడా మనకి చాలా బాగా కూడా కనెక్ట్ అవుతున్నాయండి. అలాగే ఈ రోజు కూడా బాబా ఎందుకు ఇలా చెబుతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు కథలో తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి, బాబా చెప్పే విషయాలన్నిటికీ కూడా ఒక రహస్యం అనేది ఉంటుందండి. అంటే ఒక కారణం అనేది ఉంటుంది. పలానా టైంలో పలానా విషయం గురించి మనకి కరెక్ట్గా కనెక్ట్ అయ్యేలాగా ఒక వీడియో మన కళ్ళ ముందు కనిపిస్తుంది అని అంటే కనుక అందుకు ఖచ్చితమైన రీజన్ అనేది ఉంటుందండి. అందువల్ల ఈ కథలో చెప్తున్నట్టుగా మనందరము కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఒక విషయం అండి. మనందరము కూడా చాలామందికి ఒక డౌట్ అనేది వస్తుందండి. అక్క, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది తెలియటం లేదక్క, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది తెలియటం లేదు అని. నిజంగా మనకి ప్రపంచంలో 2 విషయాలు ఉన్నాయండి. మనకి దేవుడి సృష్టి అనేది ఆడ మగ అని ఎలా అయితే సృష్టించబడిందో అలాగే మంచి చెడు అనేది కూడా సృష్టించబడిందండి. అందులో మనం చూస్ చేసుకొని మనం నిర్ణయించుకొని వెళ్ళే దారి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అందువల్ల ఒకవేళ మనం నిర్ణయించుకున్న దారి గనక తప్పుగా ఉంటే, ఒకవేళ బాబా నేరుగా వచ్చి మనకి సలహాలు ఇవ్వాలని కాదు కానీ వేరే ఒకళ్ళ రూపంలో మనకి ఒక ఐడియాని కానీ ఒక అవకాశాన్ని కానీ, అంటే దాని నుంచి బయటపడడానికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారండి. అది మనం గమనించగలగాలి. ఇంకా అలాగే ఈరోజు ఒక మంచి విషయాన్ని మనకు తెలియజేయబోతున్నారు. మనం చేయగలిగే మిస్టేక్స్ ఏంటి అనేది, ఇంకా మన వెనకాల దాగి ఉన్న ఒక అపాయం అనేది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఒక ఊర్లో అండి ఒక పెద్ద ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీలో నిజంగా అండి 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు అండి. వాళ్ళు చాలా వరకు కూడా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ అమ్మా నాన్న కూడా వెల్ సెటిల్డ్ అనమాట. వాళ్ళు 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. వాళ్ళు ఏంటంటే ఆస్తి పంపకాలు అనేవి జరిగేటప్పుడు మగపిల్లలకి మట్టుకే ఆస్తి అనేది వాళ్ళకి ఇవ్వాలి అనేది వాళ్ళ తల్లిదండ్రులకి అనుకుంటూ ఉంటారండి. అప్పట్లో మగపిల్లలకి మట్టుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆడపిల్లలకి ఏముంది, సరే మ్యారేజ్ చేసేసాము కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఖర్చు అనేది మనం పెట్టేసాము, బంగారం అది పెట్టేసాము అని అనుకుంటారండి. కానీ ఆడపిల్లలు చాలా వరకు కూడా కష్టపడుతున్న ఫ్యామిలీ. ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారనేది మనకు తెలియదు. కానీ అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లో ఏదైనా వాళ్ళకి సహాయం చేస్తే ఇంకాస్త ఉపయోగపడుతుంది కదా అని. కానీ అండి, ఆడపిల్లలకి చాలా ప్రేమ ఎక్కువ అండి వాళ్ళ అమ్మా నాన్న మీద. మగపిల్లలు ప్రేమగా ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువగా పైకి చూపించుకోలేరు. కానీ ఆడపిల్లలకి ఇద్దరికీ కూడా అండి వాళ్ళ అమ్మా నాన్న వెనకాల ఏం జరుగుతుంది, వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళు సహాయం చేయాలన్న మాట అనేది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు అన్నదమ్ములు ఏమనుకుంటారు అని అంటే, ఎలాగైతే ఆడపిల్లలకి ఇచ్చేస్తారో వాళ్ళ అమ్మా నాన్న అలా ఇవ్వకుండా చేయాలి అని వాళ్ళ ఆలోచన అనేది ఒక రకంగా ఉంటుందండి. ఆ మగపిల్లలే ఏంటి అని అంటే, వాళ్ళ అమ్మా నాన్నకి నిజంగా వాళ్ళు ఉండే ఇంటితో సహా వాళ్ళు కాజేయాలన్న ఒక ఆలోచన అనేది వాళ్ళకి కలుగుతుందండి. ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నకి తెలియదు. అందువల్ల ఆడపిల్లలు చెబుతారనమాట వెళ్ళి, అమ్మ మీరు అన్నలకి అన్నదమ్ములకి ఇవ్వడం అనేది తప్పేం కాదు ఆస్తి అనేది, కానీ మీ వెనకాల ఏం జరుగుతుందనే ఒక విషయాన్ని కూడా నువ్వు మీరు తెలుసుకోవాలి అని. వాళ్ళు ససేమిరా నమ్మరండి. ఇదివరకటి రోజుల్లో చాలామంది ఆస్తి పంపకాల కోసం, ఆస్తుల కోసం ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏదో ఒక రకంగా తగాదాలు అనేవి వస్తూ ఉండేవి. వీళ్ళ ఇంట్లో జరిగిన విషయం ఏంటి అని అంటే, ఈ ఆడపిల్లలు చెబుతారనమాట వెళ్ళి, అమ్మ నా అన్నదమ్ములు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళ విషయం అనేది వాళ్ళ గురించి మాకు తెలుసు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. కానీ ఆ తల్లిదండ్రులకి అసలు ఏదో చెప్తున్నారులే వాళ్ళు, మనం వాళ్ళకి వాటా అనేది ఇవ్వటం లేదు కదా, అందుకోసం అని చెప్పేసి అలా చెప్తున్నారేమో, వాళ్ళ చేతికి డబ్బు అందదు కదా అని మనకి ఇలా చెప్తున్నారని. కానీ అండి, ఒకరోజు ఏమవుతుంది అని అంటే, వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినిపించుకోరనమాట. ఈ మగపిల్లలు ఒకరోజు వాళ్ళ ఇంటికి వస్తారనమాట. వచ్చి, అమ్మ మీరు ఇట్లాగా ఆల్రెడీ కూడా వచ్చేసి వాళ్ళకి వీలునామా రాసేస్తారండి. వాళ్ళ తర్వాత
ఆస్తి అంతా కూడా వాళ్ళ నలుగురు అన్నదమ్ములకే చేరాలి అనేది. ఆ ఇల్లు మటుకు వాళ్ళ పేరు మీదే ఉంటుందండి. అది మటుకు ఇంకా అది కూడా కాజేయాలి. ఆ ఇల్లు అనేది చాలా రేట్ వస్తుంది. అది కూడా ఎలాగైనా సరే వీళ్ళ పేరున రాయించుకోవాలి అని. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కోసమని వస్తారనమాట. ఆ కొడుకులను చూడగానే వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషపడతారండి. అంత ప్రేమగా ఉంటారు. అలాంటి ఒక ప్రేమని పొందడం అనేది చాలా వరకు కూడా అపూర్వం అండి. అటువంటి వాళ్ళని మనం మోసం చేయాలి ఒక ఆస్తి కోసం. ఆల్రెడీ ఆస్తి ఇచ్చారు వాళ్ళు, అయినా సరే ఇంకాస్త అత్యాశ కోసం మన చుట్టూ ఉండే నిజాలు అనేవి మనం తెలుసుకోలేకపోతున్నాం. మన కన్న బిడ్డల మీద మనకి ప్రేమ ఉండడం అనేది తప్పు కాదండి. అటువంటిది అలాగే మన ప్రేమతో పాటు కొన్ని విషయాలు మంచి విషయాలను కూడా వాళ్ళకి చెబుతూ ఉండాలి. వాళ్ళు ఏదన్నా సరే ఆడపిల్లలు కూడా వాళ్ళ బిడ్డలే, వాళ్ళకి ఎందుకు చెడు చెప్తారు అలాగని చెప్పేసి కొడుకులు ఇలాంటి ప్లాన్లో ఉన్నారమ్మా అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు వినిపించుకోరండి. కానీ ఆ రోజు నలుగురు కొడుకులు కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వస్తారు, మాట్లాడతారు. అమ్మ మీరు ఇట్లా కాస్తంతా రాశారు, మాకు చాలా సంతోషం, మీరు మా ఇంటికి వచ్చేసేయండి, మేము చూసుకుంటాం. మీరు అన్న దగ్గర కానీ తమ్ముడి దగ్గర కానీ మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెల రోజులు మీరు ఉండండి, మేము చూసుకుంటాము అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. నిజంగానే ప్రేమతో పిలుస్తున్నారు, మా దగ్గరికి రమ్మంటున్నారు, చూసుకుంటాను అని అన్నప్పుడు మనం వెళ్ళడం మంచిదే కదండి. వాళ్ళు ఎలా పిలుస్తారంటే వాళ్ళ అమ్మ నాన్నని ఇద్దరిని కూడా రమ్మని పిలవట్లేదండి. అమ్మని ఒక కొడుకు దగ్గర, నాన్నని ఒక కొడుకు దగ్గర కొన్ని రోజులు, ఒక నెల రోజులు అని అన్నట్టుగా వాళ్ళిద్దరినీ కూడా విడివిడిగా ఉండమని చెప్తారండి. అది వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు దగ్గర వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు, అదేంట్రా ఈ వయసు ముసలివాళ్ళు అయిపోయాము, ఇంక విడివిడిగా ఎలా ఉంటాము, ఒక ఇంట్లో ఉంటాము అని చెప్పేసి సరే అని చెప్పేసి కొన్నాళ్ళు తీసుకెళ్తారండి. ఆ ఇల్లు అనేది మీకు ఎందుకమ్మా ఇంత పెద్ద ఇల్లు, మీరిద్దరే కదా ఉంటున్నారు, మీరు అమ్మేసేసి ఇల్లు అనేది అమ్మేసేసి మా ఇంటికి వచ్చేసేయండి అని అన్నప్పుడు బిడ్డలు చెప్పిన మాట వాళ్ళ అమ్మ నాన్న అమ్ముతారండి. నమ్మేసిన తర్వాత ఆ ఇల్లు కూడా అమ్మడానికి పెడతారనమాట. ఆ అమ్మకంలో వచ్చేసిన డబ్బుల్ని ఏం చేయాలి, ఆడపిల్లలకి ఇవ్వాలన్న ఆలోచన, ఆస్తి అంతా కూడా మిగతా వాటాలన్నీ వేసేసి ఇచ్చేసారు. ఈ ఇల్లు మటుకు ఆడపిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి. కానీ ఆ పిల్లలు చెప్పిన మాటల్ని నమ్మి ఆ ఇంటిని కూడా వాళ్ళ పేరున రాయించేసుకుంటారండి. మగ పిల్లలు మన చూసుకుంటానంటున్నారు, ఈ ఇల్లు ఎవరైతే కనుక చూసుకుంటారో వాళ్ళకి ఇద్దామని అనుకున్నాం. అలాంటప్పుడు ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి ఉండడం అనేది మంచిది కాదు. మనం మగపిల్లల దగ్గరికి వెళ్ళి ఉందామనుకొని ఆ ఇల్లు కూడా అమ్మేసేసి, అమ్మ మీరు నలుగురికి కూడా మీరు రాసేసేయండి అని అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా ఆ ఇంటిని కూడా వాళ్ళ నలుగురు మగపిల్లల పేరున రాసేస్తారండి. వీళ్ళు అన్నట్టుగానే అక్కడికి వెళతారనమాట. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పెద్ద కొడుకు ఇంట్లో ఒక నెల రోజులు, రెండో కొడుకు ఇంట్లో ఇంకొక నెల రోజులు అట్లా ఉంటూ ఉంటారనమాట. రాను ఏమైపోతుంది అని అంటే వాళ్ళ మధ్య గొడవలు వచ్చి వాళ్ళ అమ్మగారిని కొన్ని రోజులు చూసుకోవడం, వాళ్ళ నాన్నగారిని వేరే చోటికి పంపించడం, ఇలా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ కూతుర్లు చెప్పినప్పుడు, అమ్మ వాళ్ళు ఈ ఇల్లు కూడా కాజేయటం కోసం మీ వెనకాల ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉన్నారు, అది మీకు తెలియటం లేదు అని చెప్పి చివరికి ఏమైపోతుంది అని అంటే అండి, మగపిల్లలు వాళ్ళకి బాగా ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని చూసుకోలేము అని చెప్పేసి ఒక ముసలి వాళ్ళ ఇదిలో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చూసుకోవడానికి ఆశ్రమాలు ఉన్నాయి కదండి, అలాంటి వాటిల్లో పంపించేస్తారనమాట. మేము డబ్బులు కావాలంటే కట్టేస్తాము, మీరు అక్కడికి వెళ్ళి చూడండి. అంత ఆస్తి కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని కొడుకుల మీద ప్రేమతో వాళ్ళు చేసిన కొన్ని విషయాలు, ప్రేమ అనేది పిల్లలందరి మీద ఒకేలాగా ఉండాలండి. మనం ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని ఒకళ్ళని నమ్మడం అనేది, అది కన్నబిడ్డలే కావచ్చు, బయట బిజినెస్లో చేసే విషయాలలో కావచ్చు, ఎలాంటి విషయాలలో అయినా మన చుట్టూ ఏం జరుగుతుందా, వీళ్ళు ఇలా చేయరు అనడానికి మనం ఖచ్చితంగా చెప్పలేమండి. బాబా ఈ కథ ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నారు అని అంటే, ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు. కన్నబిడ్డలైనా సరే, బయట వాళ్ళైనా సరే, మనుషులు ఒక్కొక్క పరిస్థితిని బట్టి మారడానికి అవకాశాలు ఉంటాయి. మనం గమనించగలగాలి నీ చుట్టూ ఏదైతే జరుగుతుంది అని. ఒక ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒక పార్ట్నర్స్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వల్ల అబ్బా మా మధ్య గొడవలు అస్సలు రానే రావు అని అనుకుంటూ ఉంటాం. భార్యాభర్తలు అనుకోండి, మేము ఎంతో ప్రేమగా ఉన్నాం, మేము ఎవరు చెప్పినా ఎవరి మాటలు వినము అని చెప్పేసి ఒక ధీమాగా మనం కూర్చుంటూ ఉంటాం. కానీ ఎలాంటి మనిషిలో అయినా సరే ఖచ్చితమైన చిన్న మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. దానికి తగినట్టుగా మనం రియాక్ట్ అవ్వగలగాలి, అర్థం చేసుకోగలగాలి అనేది ఈ కథ ద్వారా బాబా మనకు తెలియజేస్తున్నారండి. అందువల్ల చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, నీ గురించి కూడా నువ్వు ఆలోచించు. నీకు పరిస్థితి ఏంటి, నువ్వు ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. ఆ కొడుకులు అలా పిలిచినా కూడా వాళ్ళు కనుక లేదు నాయన మాకు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాము, మేము ఇక్కడే ఉంటాము అని కనుక కొన్ని రోజులు అని చెప్పుంటే కనుక బాగుండి ఉండేది. కానీ వాళ్ళ మీద
నమ్మకంతో ఇలా బిజినెస్ పరంగా కానీ కొడుకుల మీద ప్రేమతో కానీ ఇలా చాలామంది కూడా మోసపోతూ ఉన్నారండి. కొడుకులనే కాదు కూతుళ్ళు కూడా ఉన్నారు. అందరూ మనుషుల స్వభావం అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే స్వభావాలు అనేవి మనుషుల సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి. ఎవరి మీద కూడా ఎక్కువ నమ్మకాన్ని మనం పెట్టుకుంటే అది ఒక అపనమ్మకంగానే మనకి మిగిలిపోతుంది. చివరికి మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం ఎవరిని ఏమీ అనడానికి అవసరం లేదు అని బాబా మనకి తెలియజేస్తున్నారనమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.